ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక భూమిక పోషించింది. వరంగల్ జిల్లాలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోలికకే తొలిసారి వినిపించింది. పోరాటాల పురిటిగడ్డే మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు. ఆనాటి ఉద్యమంలో కేయూ విద్యార్థుల పాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళే. అంతేకాకుండా కేయూ విద్యార్థులది ఉద్యమంలో ఒక కీలక పాత్ర. ప్రస్తుతం ఆనాటి ఉద్యమంలో పొలికేక మొదలుకొని మళ్ళీ తెలంగాణ సాధించే వరకు తాము చేసిన ఉద్యమం ఏంటి, అసలు ఆ ఉద్యమ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి, ఆనాటి తెలంగాణ తాము కోరుకున్న తెలంగాణ ఇవాళ కనిపిస్తుందా? మనతో మాట్లాడడానికి కేయూలో ఉద్యమ నేతలుగా ఉన్న విద్యార్థులంతా ఉన్నారు. ఆనాటి విద్యార్థులు ఇవాళ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డవాళ్ళు. వీళ్ళంతా కూడా కేయూ విద్యార్థులు. ఇవాళకి కూడా కేయూ విద్యార్థులే తమ కేర్ ఆఫ్ అడ్రస్ కేయూ అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు దేశ చైర్మన్ రాయేష్ ఉన్నారు. చెప్పండి రాయేష్, ఆ రోజు ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? యాక్చువల్గా ఆ తర్వాత మీరు కోరుకున్న తెలంగాణ కనిపిస్తుందా? తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి కేర్ ఆఫ్గా కాకతీయ యూనివర్సిటీ నిలిచింది. ఎందుకంటే మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేము విద్యార్థులుగా తరగతి గదుల్లో మాకు పాఠాలు నేర్పడమే కాకుండా తెలంగాణకు పట్ల జరుగుతున్నటువంటి వివక్షతకు సంబంధించిన అంశాలను కూడా నేర్పించినారు. ఆ కోవలోనే ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు, ప్రొఫెసర్ బుర్రారాములు గారు, అంతకు పూర్వం ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి మేధావులు అనేక మంది ఇక్కడ ఒక భావజాల వ్యాప్తిని చేసినారు. ఆ భావజాల వ్యాప్తిని పుణుకుపుచ్చుకున్నటువంటి విద్యార్థి నాయకులుగా, ఆనాడు రీసెర్చ్ స్కాలర్స్గా ఈ కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద 2009 మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలీదినటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు ఇక్కడి నుంచి తయారైనారు. కాకతీయ యూనివర్సిటీ మొత్తం అగ్రగామిగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎందుకంటే మలిదశ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వెనకపాటుకు లోనవుతుందో ఆ సందర్భంలో వరంగల్ ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ఆనాడు దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచినవిగా దీక్షా శిబిరాలకు కేర్ ఆఫ్ యూనివర్సిటీ. ఆనాడు కేసీఆర్ ఇదే శిబిరంలో కూర్చున్నారు. ఆ తర్వాత శిబిరాలు కంటిన్యూ అయ్యాయి. దీక్ష అంటేనే కేయూ. సో దీక్షల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అడుగులో మీరు ఉన్నారు. పొలికేక, ఇక్కడ జరిగిన పొలికేక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి చోట అదే చర్చ జరిగింది. సో మీ పార్టిసిపేషన్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మరి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని, భావజాల వ్యాప్తిని మరి అలా దీక్షలతో, అదేవిధంగా పాదయాత్రలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరిగి మరి ఆ రోజు పులికేక ఒక 3 లక్షల మందితో మరి స్వామి అగ్నేష్ గారు పిలిచి, మరి జయశంకర్ సార్ వీళ్ళందరూ మేధావులను పిలిచి ఒక 3 లక్షల మందితో పెద్ద ఎత్తున మరి ఆ రోజు తెలంగాణ భావజాల వ్యాప్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా పాల్గొన్నప్పుడు మేము నష్టపోతే, మా జీవితాలు నష్టపోతే మా ద్వారా ఒక 100 మంది బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా భాగస్వాములైన తప్ప మేము మాకేదో వస్తుందని చెప్పి ఏదో రావాలని చెప్పేసి ఏ రోజు కూడా మేము కోరుకోలేదు. పోతే వచ్చినటువంటి తెలంగాణలో మన నీళ్ళలో, అదేవిధంగా నిధుల్లో కొంతవరకు పురోగతి సాధించినప్పటికీ మన గ్రామీణ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఆంధ్ర వలసవాద పెత్తందారీ వ్యవస్థ ఇప్పటికి కూడా అదేవిధంగా మన కంటిన్యూషన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా దాని అంతటి కూడా సమూలంగా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాధించుకోవడం ఒక ఎత్తు అయితే, సాధించిన తర్వాత తెలంగాణను చూస్తున్న పరిస్థితులు ఒకటి. సో విద్యార్థులుగా, ఆనాడు విద్యార్థులుగా ఇవాళ సమాజంలో మూవ్ అవుతున్న క్రమంలో మీకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? యాక్చువల్గా అప్పుడు విద్యార్థి నాయకులుగా మీరు చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగిన తెలంగాణలో ఎదురవుతున్న పరిస్థితులు ఒక ఎత్తు. సో ఎట్లా చూస్తారు? వాస్తవానికి విభిన్న వ్యక్తులు వివిధ ఐడియాలజికల్గా వారి ఏదైతే సిద్ధాంతాల పరంగా ఉంటారో, కొంతమంది విద్యార్థి నాయకులు వారి రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటారు. కొందరు ఏదైతే అధికార పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్నటువంటి నాయకులు అంటారు. ఏది ఏమైనా కూడా ఎవరైనా కూడా పూర్తిగా 100కు 100% ఎవరినైనా సంతృప్తి చెందనియాలంటే ఎవరికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఆశావాదాలు ఎక్కువ ఉన్న కాడ కొంతమంది మేరకే అన్ని విషయాలలో కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓ పక్క సంతోషం ఉంది, ఇంకో పక్క ఆందోళన కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి అంశం ఏంటంటే, మేము యువకులుగా విద్యార్థులుగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర
పోరాటం రావడం, ఆ పోరాటంలో మేము ముందు వరుసలో ఉండి కీలకంగా వివరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేదే మా జీవితంలో గొప్పనైనటువంటి అనుభూతి. అది జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే మా తాత ముత్తాతలంతా కూడా భారతదేశం ఏదైతే బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్గా ఆ రోజు వాళ్ళు చెప్తా ఉంటే మేము కథలు విన్నాం. కానీ ఈరోజు మేము ప్రత్యక్షంగా ఏదైతే ఆంధ్ర వలసవాదుల పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మేము కూడా విద్యార్థులుగా కంకణబద్దులై ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు, మా ఆత్మగౌరవం ఏదైతే ఇదంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో భవిష్యత్ తరాలకు కూడా ప్రత్యేక రాష్ట్రంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అని చెప్పి మీ మీద కేసులైనా చాలా వందల కొద్ది కేసులైనా. అంటే నేను అనుకుంటాను ఉత్తర తెలంగాణ జిల్లాలోనే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అత్యధిక కేసులు నమోదైనటువంటి వ్యక్తి జోరికి రమేష్గా తెలంగాణ ఉద్యమంలో నేను గర్వపడతా ఉన్నాం. విషయం ఏంటంటే అప్పటి సమైక్యవాది కాకతీయ ఉత్సవాల పేరిట అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరంగల్కి వచ్చినటువంటి సందర్భంలో మా తెలంగాణ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడ్డుకున్నటువంటి సందర్భంలో అరెస్ట్ చేసి జైలుకు పంపడమే కాకుండా ఒక రౌడ్ షీట్ కూడా మా మీద నమోదు చేశారు. ఆ తదనంతరం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజార్టీ కేసులన్నీ కూడా ఎత్తేసారు. ఏది ఏమైనా కూడా 50 గజాల స్థలం కావచ్చు, పూర్తిగా ఫుల్ టైం ఉద్యమకారులు తిరిగిన వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలను కూడా ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఆయుర్భావ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా, ఆ సందర్భంగా నిజంగా నిష్కార్సైన ఉద్యమకారులను గుర్తించి మీరు ఏదైతే ఆయుర్భావ ఉత్సవాలకు ఆహ్వానించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పే తెలంగాణ ఉద్యమం దీంట్లో మీ పార్టిసిపేషన్ అంటే మేము ఉద్యమకారులుగా విద్యార్థులుగా, కేవలం విద్యార్థులుగా, ఒక సామాజిక స్పృహ ఉన్న విద్యార్థులుగా మాత్రమే ఆ రోజు పాల్గొన్నాం. ఏదో మా కోసమో మా కుటుంబాల కోసమో ఎప్పుడు మాత్రమే ఆలోచించలేదు. భవిష్యత్తు ఎలా ఉండాలి, తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఉద్యోగాలు ఎలా ఉండాలి, నీళ్ళు ఎలా ఉండాలి, నియామకాలు ఎలా ఉండాలి అన్నది. గత ప్రభుత్వంలో చూసినట్టయితే నియామకాలన్నీ కూడా ఎట్లున్నాయో తెలుసు. సింగరేణి నియామకాలు కానీ, టీఎస్పీఎస్సీ నియామకాలు కానీ రెండే వర్గాలకు, 2 రాష్ట్రాలకు మనం తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఉద్యోగం కల్పించింది. ఒకటి బీహార్కు, 2 ఆంధ్రప్రదేశ్కు మాత్రం పూర్తి ఉద్యోగం కల్పించింది. విద్యార్థులంతా చెప్తున్న పరిస్థితి, గతంలో విద్యార్థి నాయకులుగా, జేఏసీ విద్యార్థి నేతలుగా ఉండి ఆనాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక అరెస్టులు, నిర్బంధాలు, ఎన్నో దెబ్బలు చూసిన ఈ విద్యార్థులంతా నేడు సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళకి ఎదురవుతున్న ప్రతి దగ్గర ఒక ప్రశ్న, మీరు సాధించిన తెలంగాణ మీరు అనుకున్నట్టుగా ఉందా అంటే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఆ తెలంగాణ ఉండాలంటే ఏం చేయాలనేది వాళ్ళ నోటితోటి విన్నాం. వాళ్ళు అనుకుంటున్న తెలంగాణ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సాకారం అవుతుందని ఆశిద్దాం. వీడియో శ్రామరాజు టీవీ వరంగల్ నుంచి.